రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఒక మూవీ వస్తుందని తెలుసు కదా! అది విలేజ్ మరియు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని తెలుస్తుంది. అండ్ దానికి సినిమా పేరుగా 'పెద్ది' అనే టైటిల్ కూడా దాదాపు ఖరారయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ సందర్భంలో ఈ మూవీ ఇలా సాగుతుండగా దానికి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు అందిస్తున్నారు. అండ్ హీరోయిన్‌గా శ్రీదేవి గారి కూతురు జాహ్నవి కపూర్ గారు నటిస్తున్నారు. ఏదైతే 'దేవరా' మూవీ హీరోయిన్‌లో ఉన్న పాప నటిస్తున్నారు. అండ్ బుచ్చిబాబు స్టోరీని ఇలా తీసుకెళ్తుండగా సుకుమార్ గారి డైరెక్షన్‌లో కూడా రామ్ చరణ్ గారు ఒక మూవీకి సైన్ చేశారు. అది బుచ్చిబాబు గారి మూవీ తర్వాతే ఉంటదని అంచనా. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ను అనుకుంటున్నారంట. ఇదైతే ఫిక్స్ కాలేదు. ఎంతవరకు నిజమవుతదో మనం మటుకు చూడాల్సి ఉంది. కానీ హీరోయిన్‌గా మాత్రం రష్మిక మందన్నని ఫిక్స్ చేసినట్టు నెటిజన్లు చెప్తున్నారు. అండ్ రామ్ చరణ్‌కి ఇది రెండో మూవీగా తెలుస్తుంది. సుకుమార్ డైరెక్షన్‌లో. మరియు సుకుమార్ కూడా ఇదే మొదటిసారి ఒకే హీరోయిన్‌ని 2 సార్లు ఎంపటెంపటే మూవీస్‌కి తీసుకోవటం కూడా తెలుస్తుంది. అది ఎవరో కాదు రష్మిక మందన్న అని మనందరికీ తెలుసు. కావున వీళ్ళిద్దరూ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. రంగస్థలం తీసింది బుచ్చిబాబు మరియు సుకుమార్ గారని చెప్పుకోవాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు 'పెద్ది' ఏదైతే 'ఆర్‌సీ16' మూవీ ఉందో దానికి సుకుమార్ గారు హెల్ప్ చేస్తున్నారు. ఏదైనా శిష్యుడి కోసం అంటే బుచ్చిబాబు కోసం. ఇప్పుడు 'ఆర్‌సీ17' సుకుమార్ గారి డైరెక్షన్‌లో మళ్ళీ విలేజ్ బ్యాక్‌డ్రాప్ నుంచి మళ్ళీ రివెంజ్ డ్రామాగా రాబోతుంది. దానికి బుచ్చిబాబు అనేది సేమ్ సహకరిస్తారు. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇద్దరేసి డైరెక్టర్లతో 2 సినిమాలు వరుసగా చేస్తున్నారని అర్థం. అది సేమ్ డైరెక్షన్ మరియు సేమ్ డిపార్ట్‌మెంట్‌తో. ఇంకొకటి ఏంటంటే ఈళ్ళ ముగ్గురితో మూడో సినిమా కథ వస్తుందని కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజమవ్వాల్సి ఉంది కూడా చూడాలి. అండ్ డిస్క్రిప్షన్‌లో గైస్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఒక్కసారి ఎళ్లి జాయిన్ అయిపోండి. అండ్ మన బ్లాగ్ లింక్స్ కూడా ఉన్నాయి. అవి ఎళ్లి ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇఫ్ పాసిబుల్ మీకు యూజ్ అవుతాయి అంటే అవి రీడ్ చేయండి. మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే గైస్ ఇక్కడి వరకు చూసినందుకు థాంక్ యూ.